సావిత్రి గారి ఉదారత గురించి తెలిసిన వారు ఎందరో ఉన్నా ఒక్క విషయం చాలామందికి తెలియదు. ఆమె తన జీవితంలో ఎన్నో దానాలు చేశారు. కానీ చివరికి తానే దానం చేసిన ఒక స్థలంలో తన చివరి రోజులు గడపడం ఒక విచిత్రమైన నిజం. ఒకసారి హైదరాబాద్లోని ఓ పెద్ద ఆసుపత్రి నిర్మాణం కోసం సావిత్రి గారు పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారు. ఆ ఆసుపత్రి వైద్య సదుపాయాలను మెరుగుపరచడానికి ఆమె తన వ్యక్తిగత ఆస్తిని కూడా అమ్మి డబ్బు అందచేశారు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆమె ఆర్థిక పరిస్థితి క్షీణించిపోయింది. ఆరోగ్య సమస్యలు తలెత్తగా ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. కానీ ఆ ఆసుపత్రి ఆమె తనదైన స్టైల్లో దానం చేసిన ఆసుపత్రి. ఓ రోజు ఆమెకు వైద్యం అందిస్తున్న డాక్టర్, మీరు చేసిన విరాళంతోనే ఇక్కడ వందల మందికి ఉచిత వైద్యం అందించగలుగుతున్నాం అని చెప్పాడు. ఆ మాట విన్న సావిత్రి గారు, ఇదే నా జీవితానికి గొప్ప సంతృప్తి అంటూ కన్నీళ్లతో చిరునవ్వారు. ఈ సంఘటన తర్వాత సినిమా నటిగా మాత్రమే కాకుండా నిజమైన హృదయవంతురాలిగా కూడా ఆమె పేరు నిలిచిపోయింది.